అకాల వర్షంతో తడిసిన ధాన్యానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని అండగా ఉంటామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని బోర్నపల్లిలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉండడంతో తూకం వేసి లారీలు తప్పించి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి వరి పంట అధికంగా వచ్చిందని, అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. కాలం కదా అమాలి కరెక్ట్ ఉన్నట్టయితే ఇది ఉండకపోదు సార్, మాకు నష్టమే జరగకపోతుంది. స్టార్టింగ్ పోయింది అక్కడ వాళ్ళ చుట్టూ బాబు హమాలీస్ ఏదైతుందో మన సరుకు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ముందు దించాలి. సరుకున్నగా ఇడిచిపెట్టేది లేని మే 1 వరకు అమాలి కొంచెం ముందు ఉన్నా గానీ ఉండకపోతుంది. అమాలితో కూడా మాకు 2 సంవత్సరాల నుంచి అదే ఇబ్బందులు ఏర్పడుతుంది. అమాలి రాబోయే కాలంలో ఇంకా కష్టం అవుతుంది. ఇప్పుడు బీహార్ వాళ్ళు బయటకు వస్తుంది తగ్గిస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళేమో ఇక్కడ మీ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మిల్స్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు సార్. ఇప్పుడు ధర్మాజ్పేట కానీ, భూపతిపూర్ కానీ, జగన్నాథ్పూర్ కానీ మిల్స్ అన్ని అన్లోడ్ చేయకుండా క్లాబ్ పెట్టేస్తున్నారు. ఏదో రకంగా చేయాలి కదా సార్. ఇప్పుడు వర్షం పడ్డంగా తడవకుంటుంటాయి సార్. మరి లారీలకైతే మనకు అన్లోడ్ అయితే చేయాలి కదా సార్. ఇప్పుడు తడిసినాయి కాబట్టే సమస్య. తడవకుండా ఆటోమేటిక్ గా పోతుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతున్నదో తడిసినా కొంటాము అని చెప్పడంతో రైతుకి ఇంత ధైర్యం వచ్చింది. ఇక్కడ సార్ ఇప్పుడు బోర్నపిల్ల బాగున్నాయి సార్. బోర్నపిల్ల ఇంకా తడిసిన ఆరబెట్టుకుంటున్నారు. తడిసినాయి అంటే ఇప్పుడు వాళ్ళకి 20 కాబట్టి ఆరబెట్టింది సార్. ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత అయితే ప్రాబ్లం ఉండకూడదు కదా. ఇప్పుడు ఆరబెట్టినాక ప్రాబ్లం ఉండదు కదా సార్. ఇప్పుడు ఆరబెట్టింది మాయిశ్చర్ కూడా మనకు 17 వస్తున్నది. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఎండకు మాయిశ్చర్ కూడా వస్తున్నది సార్. ఇక్కడ పాపం రైతు బాగా ఆందోళనతో ఉన్నాడు సార్. మీ ఆర్ఐ ఉన్నాడు సార్, ఆయన కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నారు ఇవ్వండి.